నీతిసారం సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు. మహామునులారా, సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికీ చెడతాడు. వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య పిరికివాని చేతిలోని ఆయుధంవలెనే వానికి పనికిరాదు. అంధుని భార్య యొక్క అందము అంతే. సుందర భోజ్య పదార్థాల కలిమి, వాటిని అరిగించుకునే శక్తి, రూపవతియగు భార్య, ఆమెను అన్ని విధాలా సంతృప్తి పరచగలిగే శక్తి, ధనము, వైభవము, దానం చేసే బుద్ధి, ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి. వేదానికి ఫలం అగ్నిహోత్రం, విద్య యొక్క ఫలాలు శీలము, సదాచారము, స్త్రీ వల్ల లాభం రత్యానందం, పుత్రప్రాప్తి. అలాగే ధనం ఉండేది దానానికి, భోగానికి. ధనం ఉండాలి కాని అనర్థాన్ని తెచ్చిపెట్టే ధనం అభిలషణీయం కాదు. మణిని కోరుకోవచ్చు, కాని పాముపడగపైనున్న మణి కోసం పాకులాడకూడదు కదా. అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వాని వద్ద నుండి కూడా గ్రహించవచ్చు. బాలకుని వద్ద నుండైనా సుభాషితాన్ని ఆలకించి ఆదరించాలి. స్వర్ణము అపవిత్ర స్థానంలో ఉన్నా చేజిక్కించుకోవచ్చు. అలాగే నీచ వ్యక్తి వద్ద శ్రేష్ఠ విద్య ఉంటే నిస్సంకోచంగా ఆ విద్యను నేర్చుకోవచ్చు. రాజుతో స్నేహం మంచిది కాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి ఉంటుంది. వివేకవంతుడు తన వంశంలోని వారందరినీ భగవద్భక్తులతో కలిసి ఉండేలా చేస్తాడు. పిల్లలను విద్యాధ్యయనంలో మగ్నులను చేస్తాడు. శత్రువులను ప్రమాదాలలో ముంచుతాడు. తనకిష్టులైన వారిని ధర్మమార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. భృత్యులను, ఆభరణాలను వేటికి తగిన చోట్లలో వాటినుంచాలి. చూడామణిని కాలికి పెట్టుకోలేము కదా. కాబట్టి భృత్యుని కరుణించవచ్చు కాని నెత్తికెక్కించుకోరాదు. మనస్వి అయిన మనుజుడు పూలగుత్తి వలె నరుల తలలపైనైనా ఉండాలి, లేదా అడవిలోనే రాలిపోవాలి. మణిలక్క కొండొకచో కలిసే ఉండవచ్చు. స్వచ్ఛంగా స్వయం ప్రకాశమానంగా ఉండే మణిని లక్క సహాయంతో ఆభరణాలలో అమరుస్తారు. అయినా దేని విలువ దానిదే. గుడ్యం, ఏనుగు, ఇనుము, కద్ద, రాయి, బట్ట, ఆడది, మగవాడు, నీరు ఇవన్నీ కలిసి ఒకే చోట ఉండవచ్చు కాని దేని విలువ దానిదే. అర్థం వల్ల సాధారణంగా వచ్చే అనర్థాలు దైవానుగ్రహమున్న వానికి రావు. కాబట్టి దేవుని పూజించాలి. కొన్ని పరిస్థితుల్లో సిగ్గు లేదా బిడియము లేదా మొగమాటము పనికిరావు. డబ్బు రావలసిన చోట, ప్రయోగాలలోనూ, కార్యసిద్ధి ప్రయత్నంలోనూ, భోజన వేళ, సంసార వ్యవహారంలోనూ లజ్జను పరిత్యజించాలి. ఎటువంటి ఓరనుండాలో ఎవరు చొప్పడుకున్నట్టి ఊరు చరకూడదో వినండి. కనీసం 10 ఏళ్ల కిందటిదాకా ప్రతి తెలుగు నోటా పలుకబడిన గల సుమతి పద్యం అప్పిచ్చువాడు వైద్యుడికి గరుడ పురాణమే మూలం అను. ధనినః శ్రోత్రియో రాజా నది వైద్యస్తు పంచమః పంచేత్ర న విద్యంతే న కుర్యాత్ తత్ర సంస్థితం. దానధర్మాలు లేనిచోట, రాకపోకలు కనబడని చోట, అనుచితాచారులను భయపెట్టి ఆపే యంత్రాంగం పని చేయని చోట, ప్రజలు సిగ్గుని చిన్నప్పుడే వదిలేసిన చోట, అది ఎంత రమ్యమైన గ్రామమైనా, నగరి అయినా ఒక్కరోజైనా నిలువరాదు. అలాగే దైవజులు, వేదజ్ఞులు, పాలకుడు, సజ్జనులు, జలసమృద్ధి అనగా నీటి వసతి లేనిచోట కూడా నిలువరాదు. అధ్యాయం 110.